శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్ బ్రో. హాయ్ అన్న. కుప్పం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఉన్న రైతులందరికీ కూడా మంచినీటి సదుపాయం, ఇంకోవైపు సాగునీటి సదుపాయం కింద కృష్ణానది నుంచి నీళ్లు అనేది 530 కిలోమీటర్ల వరకు కూడా కాలువ రూపంలో ఏర్పాటు చేసి వాళ్ళకి నీళ్లు ఇప్పించడం జరిగింది. దాని గురించి మీరేం చెప్తారు? అంటే అక్కడ సాగునీటి సదుపాయం అనేది ఇప్పటివరకు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కదా. అది బాబు గారు ఏది ఆలోచించినా ప్రజల మంచికి ఆలోచిస్తారు. వారికి నీళ్లు విడుదల చేశారు కాబట్టి వాళ్ళందరూ పంటలు పొలాలు మొత్తం పండించుకుంటారు. నేటి ప్రభుత్వంలో ఈయన నీళ్లు రిలీజ్ చేశానని చెప్పి నీళ్లు రిలీజ్ చేసి ఒక దాంట్లో స్టోర్ చేసి ఆ రెండు మూడు రోజుల తర్వాత నీళ్లు ఇంకా వదిలేశారు. నీళ్లు దాని తర్వాత నీళ్లు లేవు. ఇప్పుడు బాబు గారు ఈ నీళ్ళు అంతా స్టోర్ చేశారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రజలందరూ నీళ్లు వాడుకోవచ్చు. నేటి ప్రభుత్వంలో నీళ్లు 2-3 రోజులు వాడుకోవాల్సి వచ్చేది. ఈ ప్రభుత్వంలో ఎల్లకాలం నీళ్లు వాడుకుంటానే ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్యన ఆయన రాజకీయ వ్యవహార శైలిలోనే కానీ ఆయన పని విధానంలో కొంచెం మార్పులు వచ్చినాయని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అంటే ప్రతి నెలలో 1-2 సార్లు అయినా సరే ప్రజల దగ్గరికి సామాన్యుడిలాగా వెళ్ళి వాళ్ళతో ముచ్చడించి మాట్లాడి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని ఆయన ఏదో ఒక సాయం చేయడం జరుగుతుంది. దాని గురించి మీరేం చెప్తారు? ఆయన ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సామాన్యుల్లాగే, నిజంగానే కరెక్ట్గా చెప్పారు, సామాన్యుల్లాగే వెళ్ళి ఆయన ఆదుకుంటున్నారు. కాస్త ఆయన ఏమైనా కష్టాల్లో ఉంటే ఆయన మటుకి కాస్త వాళ్ళని చూడలేక ఆయన మటుకి అభివృద్ధి బాటలో నిరుపేదం అనేది లేకుండా చేయాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అది అప్పుడు ముఖ్యంగా చూసుకుంటే రీసెంట్ గా మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు కదా. అవును. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఉచిత బస్సు ఇవ్వటం అది చాలా వాటికి కరెక్టే. దానివల్ల కొంతమంది నష్టపోయే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ప్లస్ పాయింట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఉచిత బస్సు పంపిణీ అంటే ఇప్పుడు మహిళలందరికీ వాళ్ళందరికీ ఫుల్ సంతోషంగా ఉంది. ఇప్పుడు ఏంది, ఇప్పుడు మగవాళ్ళు అంటే ఎట్లా కొట్లా వెళ్ళిపోతాం, ఆడవాళ్ళు ఎట్లా వెళ్తారు? ఆడవాళ్ళకి ఉచిత బస్సు పంపిణీ బాబు గారు కరెక్ట్ ఆలోచనతో నెంబర్ 1 పెట్టారు. దీనివల్ల ఆటో వాళ్ళకి మైనస్ అయిద్దేమో అని అనుకుంటారేమో, అయ్యే వాళ్ళకి మైనస్ అవ్వచ్చు, అక్కడ అవ్వని వాళ్ళకి ప్లస్ పాయింట్ ఆటో వాళ్ళకి కూడా. రీసెంట్ గా కూడా అమరావతిలో వరదలు ఎక్కువ వచ్చినాయి. అమరావతి ముంపు ప్రాంతం, అక్కడ అమరావతి క్యాపిటల్ కట్టడం కరెక్ట్ కాదని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నేతలు కానీ కార్యకర్తలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? నిజంగా అమరావతి ముంపు ప్రాంతమా? అంత దారుణంగా మునిగిపోతుందా? అది మొత్తం ఫేక్ న్యూస్ మీరు అన్నది. అమరావతి ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 3-4 అమరావతిలు పెట్టాడు. 3-4 అమరావతిలు, రాజధాని 3-4 అవసరం లేదు. అమరావతి రాజధాని ఒకటే చాలు. అమరావతి అది మునిగిపోయే ప్రాంతం కూడా కాదు. అది నెంబర్ 1 ప్లేసు. అక్కడ వ్యూస్ కానీ, ఆవిడ ఉద్యోగాలు కానీ, యువతకి రేపటికి భవిష్యత్తు ఉండాలంటే అక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, ప్లాంట్లు, యూనివర్సిటీలు మొత్తం కడతారు. మా రాబోయే కాలానికి కూడా మా లాంటి యూత్కి ఆడ ఉద్యోగాలు లభిస్తాయి. దేనికంటే ఆ ఆలోచన బాబు గారి నిరుపేద అనేది ఉండకూడదు. బాబు గారి ఆలోచనలు ఆయన ఎట్లా ఉంటాయని కాస్త షార్ప్గా ఆలోచిస్తూ ఉంటారు. ఎవడు పేదవాడు అనేవాడు లేకుండా చేస్తాడు బాబు గారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన చాలా మంది నేతలు, ముఖ్య నేతలు కానీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దరిద్రమైన పాలన జరుగుతుంది, దౌర్భాగ్యమైన పాలన జరుగుతుంది, రాష్ట్రంలో విధ్వంసమైన కాండన పాలన జరుగుతుంది. దానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేతకాని పరిపాలన చేస్తున్నారని చెప్పి విమర్శిస్తున్నారు. దానికి మీరేం చెప్పారు? అది మొత్తం ఫేక్ న్యూస్ భయ. ఇప్పుడు మన బాబు గారు పాలన మీరు చెప్పారుగా, బాగోలేదు పాలన ఇట్లా జరుగుతుందని, అది మొత్తం మీరు ఫేక్. అది ఎవరు చెప్పారో వాళ్ళు ట్రోల్ చేసుకునే వాళ్ళు వేస్ట్ వాళ్ళు. నాకు తెలిసినంత వాటికి బాబు గారు అభివృద్ధి మటుకు నెంబర్ 1 చేస్తున్నారు. అది పిఠాపురంలో కానీ, కుప్పంలో కానీ, అనంతపురంలో కానీ, ప్రతి ఒక్క నియోజకవర్గంలో అందరూ, మాది చిలకలూరుపేట నియోజకవర్గం, పుల్లారావు గారిది. మా నియోజకవర్గంలో పుల్లారావు గారు నెంబర్ 1 అభివృద్ధి చేస్తున్నారు. రోడ్లు వేస్తున్నారు, కాలువలు తీస్తున్నారు, పైప్ లైన్లు వేస్తున్నారు. కరెంటు ఎప్పుడు గత ప్రభుత్వంలో కరెంటు వారానికి 4-5 సార్లు పోయేది. ఇప్పుడు కరెంటే పోట్లా, నెలకు ఒకసారి, ఏది సెకండ్ సాటర్డే, అది కామన్గా పోతా ఉండేది కరెంటు. మా కరెంటు దిగులు లేకుండా, వాటర్ దిగులు లేకుండా ఉంది. ఈ ఎన్ని అభివృద్ధిని ఉంచుకొని వాళ్ళకి మరి వాళ్ళు కావాలని మరి చెడ్డ పేరు తెద్దామని ఈ మాటలు మొత్తం చెబుతున్నారని ఆలోచన. కూటమి ప్రభుత్వం పనితీరు గురించి వాళ్ళు నెంబర్ 1 ఉన్నారు అన్న. నెంబర్ 1 దాంట్లో మటుకి కూటమి ప్రభుత్వం మటుకి ఇంకా 2029లో కూడా కూటమి ప్రభుత్వమే వచ్చింది. కూటమి ప్రభుత్వం వస్తే మాలాంటి యువకులకి భవిష్యత్తు ఉండిద్ది. జగన్మోహన్ రెడ్డి రోబో సినిమా చూసి 2.0 అని ఉన్నాడేమో. చంద్రబాబు నాయుడు గారు 3 బళ్ళు ఎక్స్ట్రా చదివాడు. ఆయన చదివిన దానికల్లా అది చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఏదో తక్కువ అంచనా చేసి మాట్లాడతారులే కానీ చంద్రబాబు నాయుడు 2-3 బళ్ళు ఎక్స్ట్రానే చదివాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారా? 29లో మళ్ళీ సీఎం ఎవరు అవబోతున్నారు? 29లో కూడా కూటమి ప్రభుత్వమే రాబోతుంది. ఫుల్ మెజార్టీ. నియోజకవర్గాన్ని ఇచ్చి 40-50 వేల మెజార్టీ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఆయన మామూలు ఖాళీ ఇంకా ఆయన సైలెంట్గా ఉంటాడు.
లేకపోతే ఏదో ఒక దాంట్లో ఆయన జాయిన్ అవ్వటమే ఏదో పార్టీలో.